హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఓ తమ్ముడు అడిగాడన్నమాట. అన్న ఏఆర్‌కి, ఏపీఎస్‌పీకి ఉన్నటువంటి కొంచెం డిఫరెన్సెస్ అనేది కొంచెం చెప్పన్నా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ఒక ఫుల్ వీడియో క్లారిటీతో నేనైతే ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిందల్లా మన ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ అనేది ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ఏఆర్‌కి, ఏపీఎస్‌పీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఏఆర్ అనేది ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, ఏపీఎస్‌పీ అనేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అనమాట. దీనికి రెండింటికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అనేది ఉందన్నమాట. ఇంటర్ లేదా 10+2 అని చెప్పేసి మనకు నోటిఫికేషన్‌లో ఇస్తారన్నమాట. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఈక్వల్ గానే ఉంటది. రెండింటికి ఏజ్ లిమిట్ ఈక్వల్ గానే ఉంటది. హైట్ అనేది కూడా సేమ్ అనమాట. ఇందులో ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉండదనమాట. ఇక పోస్ట్ విషయానికి వచ్చేతే ఈ ఏఆర్ అనేది డిస్ట్రిక్ట్ లేదా సిటీకి సంబంధించి ఉంటది. సిటీ ఏఆర్, డిస్ట్రిక్ట్ ఏఆర్ అనేది ఉంటదనమాట. అంటే మనకి జిల్లాలో అయితే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉంటదనమాట. ఆహ్, అదే సిటీలో అయితే కమిషనరేట్ ఏదైతే కమిషనరేట్ ఉంటదో దానికి సంబంధించినటువంటి అక్కడనమాట. అంటే ఒక జిల్లాలో ఉంటదనమాట ఇది. ఏఆర్ అనేది జిల్లాలో ఉంటదనమాట. ఇక ఏపీఎస్‌పీ అనేది స్టేట్ లెవెల్ పోలీస్ అనమాట ఇది. స్టేట్‌లో ఎక్కడికైనా ఎళ్ళవలసి ఉంటది. స్టేట్‌లో ఎళ్ళాలి. ఒక్కోసారి అవసరమైతే ఢిల్లీ లాంటి ప్లేసెస్‌కి ఎళ్ళాలనమాట. అదేవిధంగా ఒక్కోసారి ఎలక్షన్ డ్యూటీ జరిగితే ఔట్ ఆఫ్ స్టేట్స్ కూడా మనం డ్యూటీకి వెళ్ళవలసి ఉంటదనమాట. డ్యూటీస్‌కి వెళ్ళవలసి ఉంటది. సో, వీళ్ళు చేసేటువంటి ట్రైనింగ్ విషయానికి వచ్చేద్దాం పోనీ. ట్రైనింగ్‌కి వస్తే ఇద్దరు కూడా 9 మంత్సే చేస్తారు. ఆళ్ళు 9 మంత్స్ చేస్తారు. వీళ్ళు 9 మంత్సే చేస్తారు. స్టైఫండ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. స్టైఫండ్స్ కూడా సేమే ఉంటది. ఏపీలో అయితే 12,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. ఇక ట్రైనింగ్ విషయానికి వచ్చైతే వీళ్ళకి పీటీసీలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్‌లో ఏదైతే ఏఆర్ఓ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఇవ్వడం జరుగుతదనమాట ఏఆర్ఓలకి. అదే ఏపీఎస్‌పీ వాళ్ళకనుకోండి బెటాలియన్స్ ఉంటాయనమాట. ఆ బెటాలియన్‌కి సంబంధించి బెటాలియన్‌లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతది. ఇక్కడ ఏపీఎస్‌పీ గాని, టీఎస్ఎస్‌పీ గాని ఎవరైనా సరే రెండిట్లో డిఫరెన్స్ ఒకేలా ఉంటాయనమాట. ఇక ట్రైనింగ్ విషయానికొస్తే అది స్టైఫండ్ విషయానికొస్తే అది. ఇక మనకి డ్యూటీస్ విషయం మెయిన్‌లీ ఏఆర్ ఏ డ్యూటీస్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ చేసేటువంటి డ్యూటీస్ ఏంటి అనేది కాక మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి లా అండ్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి ఎవరైతే సివిల్ పోలీసులు ఉంటారో ఈ సివిల్ పోలీసులకి అనుసంధానంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనమాట. అంటే ఏదైనా మనకి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ సమస్యల మీద వీళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతది. అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ అని చెప్పేసి అంటారు. బాంబ్ స్క్వాడ్స్ కానీ బాంబు అదే డాగ్ స్క్వాడ్. బాంబు స్క్వాడ్ అంటే బాంబు డిస్పోజల్‌కి సంబంధించి గాని, డాగ్‌కి సంబంధించిన దాంట్లో గాని, అదేవిధంగా గన్‌మ్యాన్ డ్యూటీసు, గార్డ్ డ్యూటీస్ కూడా ఉంటాయన్నమాట. ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ బంగ్లా అంటాం కదా! ఎస్పీ బంగ్లా గాని, కలెక్టర్ బంగ్లా గాని అక్కడ గార్డ్ డ్యూటీస్ చేయడం జరుగుతదన్నమాట. ఈ విధంగా గార్డ్ డ్యూటీస్ చేస్తారు. ఎస్కార్ట్ డ్యూటీస్ చేస్తారు మెయిన్‌లీ. ఎస్కార్ట్‌లో విషయానికొస్తే వీఐపీ ఎస్కార్ట్ గాని, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి క్యాష్ ఎస్కార్ట్ గాని, ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి గాని, ఈవీఎంలకు సంబంధించింది గాని, ఇలా రకరకాల బందోబస్తు డ్యూటీస్ గాని, ఇలాగ రకరకాల డ్యూటీలైతే చేయడం జరుగుతది. అయితే ఎక్కువగా ఏముంటదంటే డిస్ట్రిక్ట్ వైజ్ డ్యూటీల్లో వీళ్ళు చేస్తారన్నమాట. దీంట్లోనే స్పెషల్ పార్టీ కూడా ఉంటది. ఈ విధంగా డిస్ట్రిక్ట్‌లోనే డ్యూటీలు చేయవలసి ఉంటది. కొన్నిసార్లు అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీ డ్యూటీకెళ్తారు. అదేవిధంగా సీఎం స్థాయి మీటింగులు జరిగేటప్పుడు సీఎం స్థాయి మీటింగ్ బందోబస్తులకు కూడా వెళ్ళడం జరుగుతదనమాట. ఎక్కడికెళ్ళినా డ్యూటీ అయిపోయిన వెంటనే మళ్ళీ నేరుగా ఇంటికెళ్ళిపోతారు వీళ్ళు. నేరుగా ఇంటికెళ్ళిపోతారు. డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళిపోవడం జరుగుతది. అదే గార్డ్ డ్యూటీ అనుకోండి గార్డ్‌లో ముగ్గురుంటారన్నమాట. 3 అవర్స్ చేసుకుంటారు. 6 అవర్సో 3 అవర్స్ చేసుకుంటారు కాబట్టి 3 అవర్స్ చేసుకొని 6 అవర్సో హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేటువంటి అవకాశం అయితే ఉంటది. ఇక ఏపీఎస్‌పీ వాళ్ళు చేసేటువంటి డ్యూటీస్ ఏముంటాయంటే ముఖ్యంగా వీళ్ళకి బెటాలియన్ డ్యూటీస్ ఉంటాయండి. బెటాలియన్‌కి సంబంధించినటువంటి బెటాలియన్‌లో జీడీ డ్యూటీస్ అంటే జీటీ జనరల్ డ్యూటీస్ అనమాట. గార్డ్ డ్యూటీలు అవి ఉంటాయి. ఇంకా రకరకాల వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. బ్యాండ్ గ్రూప్ అని, ఎంటీ గ్రూప్ అని, ఈ రకరకాల ఎస్‌డీఆర్ఎఫ్ గ్రూప్ అని చెప్పేసి, ట్రైనింగ్ గ్రూప్ అని చెప్పేసి అదేవిధంగా ఔట్ సైడ్‌కి సంబంధించినటువంటి డ్యూటీస్‌కి సంబంధించి డ్యూటీలు అవి చేస్తుంటారన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే గార్డ్ డ్యూటీస్ అనేవి చేస్తారు. అదేవిధంగా ఆర్ఓపీలు చేస్తారు, పెట్రోలింగ్ చేస్తారు, సివిల్ పోలీసులకు అనుసంధానంగా లా అండ్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి డ్యూటీస్ చేస్తారు, పికెట్ డ్యూటీస్ అనేవి చేస్తారన్నమాట. అదేవిధంగా బందోబస్తు డ్యూటీలు, సచివాలయ డ్యూటీలు చేస్తారు. ఔట్ ఆఫ్ స్టేట్‌లో ఎలక్షన్‌కి సంబంధించినటువంటి డ్యూటీస్‌కెళ్తారు. ఢిల్లీ లాంటి ఏరియాలో ఉన్నటువంటి ఏపీ భవన్ లాంటి వాటికి డ్యూటీలకి వెళ్తుంటారు. సీఎం గారి సెక్యూరిటీ దగ్గరికి సంబంధించి, అదేవిధంగా గవర్నర్ గారు, డీజీపీ గారు వీళ్ళకి సంబంధించినటువంటి గార్డ్ డ్యూటీస్ ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా వెపన్‌తో డ్యూటీలు చేస్తారన్నమాట వీళ్ళు.
వెపన్ ఎక్విప్మెంట్ కానీ, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి కానీ, రబ్బర్ పిల్లెట్స్ కానీ, ఏదైనా గొడవ జరిగిందంటే ఆ గొడవను నియంత్రించడానికి ఈ స్పెషల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ పోలీసులు వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని కాదు, కానీ ఏ డ్యూటీకైనా వాడుకుంటారు. ఒక విధంగా వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ప్రకృతికి సంబంధించినటువంటి ఎటువంటి సంఘటనలు జరిగినా ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని లేదు. వెహికల్ చెక్కింగ్ కానీ, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించి కానీ, అంటే సెక్యూరిటీ అంటే వాళ్ళు వెళ్తుంటే రోడ్డు మీద బందోబస్తుకు సంబంధించినటువంటి డ్యూటీస్. మళ్ళీ గన్మెన్ అనుకుంటారు, గన్మెన్ కాదు, గన్మెన్కి ఏఆర్ఓలు మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యే గన్మెన్ కానీ, మినిస్టర్ గన్మెన్ కానీ ఇవన్నీ కూడా ఏఆర్ఓలే చూసుకుంటారు అన్నమాట. ఇంకా ముఖ్యంగా అనేక వింగ్స్ కి డిప్యుటేషన్ ఏపీఎస్పీ నుంచి వెళ్తారండి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆక్టోపస్ కానీ, గ్రేహౌండ్స్ కానీ, ఇంటెలిజెన్స్ వింగ్స్ కానీ, ఎస్ఐబికి కానీ, జిఆర్పికి కానీ, రెడ్ శాండిల్కి కానీ, ఇలా రకరకాల వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని వింగ్స్ లోకి కూడా ఈ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి స్పెషల్ పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళనే డ్యూటీలకి వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాడుకుంటారు. ఇక ఇద్దరికి డిఫరెన్సెస్ విషయానికి వచ్చేస్తే శాలరీ అనేది ఈక్వల్ గానే ఉంటుంది. ప్రమోషన్స్ కొంచెం ఏపీఎస్పీలో తొందరగా ఉంటాయి, ఏఆర్లో కొంచెం లేట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా డిఏ విషయానికి వచ్చేస్తే టీఏ విషయానికి వద్దాం. డిఏలు ఈక్వల్గా ఉంటాయి, కానీ టీఏ విషయానికి వచ్చేస్తే ఏఆర్ఓలకి ఫిక్స్డ్ టీఏ, ఏఆర్ఓలకి 2700 ఎంత ఫిక్స్డ్ టీఏ ఉంటుంది. కానీ ఏపీఎస్పీకి అలా కాదండి. ఒక పర్ డే అంటే ఈ రోజు డ్యూటీలో ఉంటే ఈ రోజు 300 రూపీస్ అనేది మనకి టీఏ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అంటే క్రెడిట్ అవడం అంటే అన్నీ వేసేస్తారని కాదు, కానీ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు మనకి సంబంధించినటువంటి అవి రావడం జరుగుతుంది. సెలవులన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. సెలవులన్నీ ఈక్వల్గా ఉంటాయి. మెయిన్లీ ఈ ఏపీఎస్పీ వాళ్ళు ఏం జరుగుతుందంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అనమాట. ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు అయితే 18 నుంచి 22 రోజుల తర్వాత వీళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఏఆర్ అనుకో వీక్లీ ఆఫ్ అనేది వాళ్ళకి అమలు చేస్తారు కాబట్టి వీక్లీ ఆఫ్ లేకపోతే డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళడం అటువంటిది ఉంటుంది. వీళ్ళు కొంచెం ఫ్యామిలీగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం జరుగుతుంది అనమాట. ప్రమోషన్ విషయంలో తొందరగా వస్తుంది, కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఎంతకాలం దూరంగా ఉండాలంటే ఈ సర్వీస్ ముగిసేంతకాలం ఏపీఎస్పీలో ఉన్నంతకాలం ఇవి దూరంగానే ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలు అయితే ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం హెడ్ క్వార్టర్కి సంబంధించి హెడ్ క్వార్టర్లో డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ హెడ్ క్వార్టర్స్లో డ్యూటీస్ తీసుకోవచ్చు. అందులోనే బ్యాండ్ గ్రూప్ కానీ, బిగిల్ గ్రూప్ కానీ, ఎంటీ గ్రూప్ కానీ అందులో కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఎస్డిఆర్ఎఫ్ కంపెనీ అనేది ఉంటుంది, అక్కడ కూడా వెళ్తే ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్యామిలీకి సంబంధించి. ఇంకా చదువుకోనే ఏదన్నా మంచిగా చదువుకోవాలి అని అనుకుంటే మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోలీస్ ఏదైనా ఉందంటే అది ఏపీఎస్పీ అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఏఆర్ కంటే ఏఆర్కి ఎందుకు ఉండదు అంటే ఏఆర్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఫ్యామిలీ పిల్లలు ఆ విధంగా ఉంటుంది. కానీ మంచిగా హైయర్ స్టడీస్ కోసం గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా ఎస్ఐకి సంబంధించి అటువంటి వాటికి ప్రిపరేషన్ చేయాలంటే ఏపీఎస్పీలో మంచి అవకాశం ఉంటుంది అనమాట. ఏపీఎస్పీలో మనకి గార్డ్ డ్యూటీస్ ఉందనుకోండి, గార్డ్ డ్యూటీ అవుట్ సైడ్ గార్డ్ డ్యూటీ అనుకో, ఒక 2 అవర్స్ గార్డ్ చేస్తే ఒక 6 అవర్స్ రెస్ట్ అనేది వస్తుంది. ఈ 6 అవర్స్ మనం మంచిగా ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే బెటాలియన్ ఉన్నాం అనుకోండి, ఒక రోజు డ్యూటీ ఉంటే ఒక రోజు రెస్ట్లో ఉంటాం. రెస్ట్లో అంటే గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులన్నీ ఉంటాయి అనమాట, అవి చేసుకుంటుంటాం. అక్కడ ముగ్గురే ఉంటారు. బెటాలియన్లో ఉన్నప్పుడు ముగ్గురు మాత్రం ఉంటారు. 2 అవర్స్ డ్యూటీ చేస్తే 4 అవర్స్ రెస్ట్, అంటే రెస్ట్ ఏమి ఉండదు, అక్కడే ఉండాలి, అవైలబుల్గా మనం ఉండవలసి ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది ప్రమోషన్ విషయం చెప్పేసి. ఇంకా సాలరీ విషయంకి వచ్చేసి ఈక్వల్ అనమాట. మనకి 25,220 రూపాయలు మనకి ఏపీఎస్పీకి ఎలా ఉంటుందో ఏఆర్కి ఎలా ఉంటుంది. ఇక పోస్ట్ సెలక్షన్ విషయానికి వచ్చినప్పుడు చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే మనం ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఏఆర్ సివిల్ ఇచ్చుకుంటాం. సివిల్ తర్వాత మనకి ఫైర్ ఉంటే ఫైర్, జైలు వాటర్ ఉంటే జైలు వాటర్, అవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఏఆర్ ఇచ్చుకుంటాం. ఏఆర్ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్లో మనం ఏపీఎస్పీ ఇచ్చుకుంటాం అనమాట. లాస్ట్లో ఏపీఎస్పీ ఆప్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కాబట్టి మనం అంటే లైఫ్ లాంగ్ దూరంగా ఉంటాం కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక పోస్టులు కేటాయించేటప్పుడు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉందో ఆ మెయిన్ ఎగ్జామ్ దాన్ని బై 2 చేసి మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 140 వచ్చాయి అనుకోండి, మనకి ఏమి రాలేదనుకో 140ని బై 2 చేస్తే 70 మార్క్స్ కదా, 70 మార్క్స్ ప్లస్ గ్రౌండ్ మార్క్స్. నేను అందుకనే చాలాసార్లు చెప్తాను, గ్రౌండ్ మార్క్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. 70+, 80+ వేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇటు ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ ఏదో కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ బై 2 చేసిన తర్వాత ఇక్కడ గ్రౌండ్కి వచ్చినటువంటి మార్క్స్ని కలిపిన తర్వాత ఫస్ట్ ఏఆర్గా చూస్తారండి. ఏఆర్ పోస్టులు ఉన్నాయనుకో ఫస్ట్ ఏఆర్ మనం ఆప్షన్ ఇచ్చుకోవాలి. చూస్తారంటే వాళ్ళు చూడరు, మనం ఆప్షన్ బట్టి చూస్తారు. కాబట్టి మనం ఆప్షన్ ఫస్ట్ ఏఆర్ ఆప్షన్ ఇచ్చుకుంటే మనం వేసినటువంటి ఈవెంట్స్కి ఏఆర్ వస్తుందంటే ఏఆర్ ఇస్తారు. ఒకవేళ ఏఆర్ రాకపోతే మిస్ అయితే లాస్ట్లో మనం ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఈ ఏపీఎస్పీ ఏదైతే ఉందో ఏపీఎస్పీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డ్యూటీస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి దానికి దీనికి కొంచెం వ్యత్యాసాలు చెప్పుకుంటే అది డిస్టిక్లో పోస్ట్, ఇది స్టేట్ వైడ్ పోస్ట్. అది డిస్టిక్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా
డ్యూటీ అయిపోయిన ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది. ఇది స్టేట్ వైడ్ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడానికి అయితే ఉండదన్నమాట. బయట డ్యూటీస్లో ఉండవలసి ఉంటుంది. ఎక్కడైతే అకామిడేషన్ కేటాయించారో అకామిడేషన్ దగ్గర ఉండవలసి ఉంటుంది అనమాట. ఇంకా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ఏఆర్ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏపీఎస్పీ వాళ్ళకి అంత అవకాశాలు అనేవి ఉండకపోవచ్చు అనమాట. శాలరీ అనేది సేమ్ ఉంటుంది. వెల్ఫేర్ అనేది సెలవులు తెలిసిందే అందరికీ. 15 days సెలవులు ఉంటాయి, ఈఎల్ ఉంటాయి, మెడికల్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో రెండింటి మధ్యనే ప్రత్యేకంగా మనం చూసుకుంటే అది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టు, ఇది స్టేట్ వైడ్ పోస్టు. అది డిస్ట్రిక్ట్ వైడ్ కటాఫ్ ఉంటే ఇది స్టేట్ వైడ్ కటాఫ్ ఉంటుంది. అదే ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉంటే ఇది కమాండెంట్ గారు అని చెప్పేసి కమాండెంట్ గారు ఆధ్వర్యంలో ఉంటాం. అది ఎస్పీ ఆఫీస్ దగ్గర మనం ఫాలోఅవుట్ అవ్వాల్సి ఉంటే ఇది బెటాలియన్ ఏదైతే ఉందో బెటాలియన్లో కానీ అవుట్ సైడ్ పోస్టుల్లో కానీ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ స్టేట్లో ఎక్కడ డ్యూటీ చేసినా వెళ్ళవలసి ఉంటుంది. ఏపీఎస్పీ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఒకసారి వెళ్తామని చెప్పేసి చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అన్న ఇంకా నాకు క్లారిటీ రాలేదు అని అంటే చెప్పండి. ఒక క్లారిటీ ఏం లేదు ఇందులో, ఏముంది అది డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డ్యూటీలు ఉన్నా ఏఆర్ఓ చేసుకుంటారండి, స్టేట్ వైడ్ ఏ డ్యూటీలు ఉన్నా ఏపీఎస్ వాళ్ళు చేస్తారు. ఇద్దరు కలిసి సివిల్ వాళ్ళకి సపోర్ట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఏఆర్ వాళ్ళు డ్యూటీ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఏపీఎస్ వాళ్ళు వెళ్ళరు, అక్కడే అకామిడేషన్ ఉంటే అకామిడేషన్ దగ్గర ఉండవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వ్యత్యాసాలు అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ప్రమోషన్ విషయంలో అయితే ఏపీఎస్పీకి తొందరగా ప్రమోషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఈనాటి క్లారిటీ వీడియో. ఇంకేదైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే నేను మీకు అందివ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నాకు ఆ వీడియో కావాలి, ఇంకా ఈ వీడియో కావాలి, ఇంకా దాని మీద క్లారిటీ లేదంటే ఖచ్చితంగా అడగండి. దాని మీద క్లారిటీగా వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు చాలా మందికి యూజ్ అవుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.